బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాక్రోచ్ పార్టీకి రోజు రోజుకి మద్దతు పెరుగుతుంది. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే యోచనలో అభిజిత్ దీప్కే ఉన్నట్టు తెలుస్తుంది. రాజకీయ పార్టీపై కాసేపట్లో అభిజిత్ దీప్కే మరి ప్రకటన చేయబోతున్నారా? ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. జంతర్ మంతర్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. కాక్రోచ్ పార్టీలో చేరేందుకు మరి రెడీగా చాలామంది ప్రముఖులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కాక్రోచ్ పార్టీకి చాలామంది సోషల్ మీడియా మాధ్యమంలో వాళ్ళ మద్దతును తెలిపారు. దాంట్లో ప్రముఖులు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా మాజీ సీఎం, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆయన కాక్రోచ్ పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. ఆయన దానికి సపోర్ట్ని కూడా తెలిపారు. దాంతోపాటు టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన లీడర్ మాజీ ఎంపీ మహువా మొయిత్రే, ఈమె ప్రస్తుత గవర్నమెంట్కి ఆమె దురుసుగా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో అలాగే ఒక పార్లమెంటు మెంబరు, అలాగే దాంతోపాటు గతంలో ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ దీంతోపాటు లీడర్ మహువా మొయిత్రే తర్వాత సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ గురించి కూడా కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తా. ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అని చెప్పొచ్చు. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించిన యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా యాంటీ కరప్షన్, అలాగే హ్యూమన్ రైట్స్కి సంబంధించిన కేసెస్ని ఆయన వాదిస్తూ ఉంటారు. దాంతోపాటు నటుడు ప్రకాష్ రాజ్ మనందరికీ సుపరిచితుడే. తెలుగు, తమిళ, కన్నడ, అలాగే మిగతా హిందీ లాంగ్వేజెస్లో కూడా నటుడు అని చెప్పొచ్చు ప్రకాష్ రాజ్. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, పొలిటికల్గా రాజకీయంగా జరిగే పరిణామాలపైన ఆయన వంతు విశ్లేషణ చేస్తూ ఉంటాడు. ఆయన వంతు ఒపీనియన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు. మరోపక్కన బాలీవుడ్కి సంబంధించిన సెలబ్రిటీస్ కూడా చాలామంది ఉన్నారు. అనురాగ్ కశ్యప్, ఈషా గుప్తా, ఫాతిమా సనా షేక్, ఇలాంటి బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. అతుల్ కులకర్ణి, ఇలా సెలబ్రిటీస్ ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు, సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. సుప్రీంకోర్టుకి సంబంధించిన అడ్వకేట్, సుప్రీంకోర్టు జడ్జ్ సూర్యకాంత్ చేసిన స్టేట్మెంట్ నుంచి ఒక విప్లవం సృష్టించారు అని అనుకోవచ్చు. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ని ప్రస్తుతానికి ఆ జంతర్ మంతర్లో ఎలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది, ఏం మాట్లాడుతున్నారో అది కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. రెడ్ చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీస్ అందరు కూడా ప్రస్తుతానికి కాక్రోచ్ జనతా పార్టీకి, అంటే మరి ముఖ్యంగా జెన్జీని సపోర్ట్ చేస్తున్నారు. జెన్జీ అభిప్రాయాలను సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న కాక్రోచ్ పార్టీ ఈ ధర్నాని సపోర్ట్ చేస్తున్నారు. ధర్నాని సపోర్ట్ చేసుకుంటూ గతంలోనే వీరందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి మరి నిజంగానే జెన్జీ ఏం కావాలనుకుంటున్నారు? కాక్రోచ్ పార్టీ ఒక పొలిటికల్ పార్టీగా రాబోతుందా? దాని గురించే ఇవాళ ఒకసారి అనౌన్స్ చేసే అవకాశం ఏమనుందా? అభిజిత్ దీప్కే ఏం మాట్లాడబోతున్నారు? ఇవాళటి అంశం, ముఖ్యాంశం అయితే ప్రధానంగా విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలనేదే ప్రధాన డిమాండ్ అంటూ అభిజిత్ దీప్కే చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా గడిచిన 10 సంవత్సరాలలో 80 పేపర్లు లీక్ అయ్యాయి. ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళందరూ చనిపోవడానికి బాధ్యత వహించి తాను రిజిగ్నేషన్ చేయాలి అంటూ కూడా ప్రధానంగా డిమాండ్. మరోపక్కన తనకి దేశం మొత్తం నుంచి కూడా సపోర్ట్ రావడం. మనం ఒకసారి గతంలో చూస్తే ఆ పార్టీకి సంబంధించిన వెబ్సైటు అతి తక్కువ కాలంలోనే 12 లక్షల మంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. దాని తర్వాత దానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఇప్పుడున్న ప్రధాన పార్టీలని దాటుకొని, అంటే బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలకున్న ఆ ఫాలోవర్స్ని దాటుకొని 10 రోజులు, 2 వారాల్లోనే దాటుకొని అత్యంత
మెజారిటీ ఒక 20 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ని వాళ్ళు సంపాదించుకోగలిగారు. మరి జెన్జీ ఏం అభిప్రాయపడుతున్నారు, అలాగే ఈ పార్టీలో ఎవరెవరు చేరే అవకాశం ఉంది, మద్దతు బయట నుంచి తెలుపుతారా లేకపోతే డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఈ పార్టీ ఒకవేళ పొలిటికల్ పార్టీగా మారితే దాంట్లో అందరు జాయిన్ అయ్యే అవకాశం ఉందా? వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, ఒక పొలిటికల్ పార్టీగా ఎదిగితే దీనికి ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నామంటూ నటులు, పొలిటీషియన్స్, అడ్వకేట్స్, సోషల్ యాక్టివిస్టులు అందరూ చెప్తున్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో భాగమయ్యే అవకాశం ఉందా? ఎలా చూడాలి సక్సెస్ గ్రాఫ్, ఎలా చూడాలి ఈ పార్టీకి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీది? డెఫినెట్గా కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్న ఆందోళన కావచ్చు, ఒక నిరసన కార్యక్రమం కూడా కావచ్చు, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలామంది మద్దతు అతనికి ప్రకటిస్తున్నారు. ఇప్పుడు నిరసన జంతర్ మంతర్ జరుగుతున్న నిరసనకి వేలాది మంది యువత, ప్రస్తుతం యువతగా జెన్జీ బ్యాచ్ ఎక్కువగా ఆ ప్రాంతానికి చోటు చేసుకుంది. ఆయనకి మద్దతుగా నిలబడుతున్న పరిస్థితి. వాళ్ళు ప్రధానంగా ధర్మేంద్ర మహాజన్కి సంబంధించిన ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి అనేది వాళ్ళు కోరుకుంటున్న ప్రధాన డిమాండ్. ఇప్పుడు దాకా ఈ 10 ఏళ్లలో 60 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయి. ఎప్పుడు జరిగినటువంటి వ్యవస్థ విద్యార్థులు వివిధ రకాల స్థాయిలో, వివిధ ప్లేసుల్లో, వివిధ సెంటర్స్లో, వీటన్నిటిలో కూడా ఈ పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. యువత పెద్ద ఎత్తున దీనికి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూడాలి. కానీ ఈ సిచ్యువేషన్లో చాలామంది మద్దతు ఆయనకి ప్రకటిస్తున్న పరిస్థితి. బహుశా ఇది ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందబోతుందా, అభిషేక్ ఏమి ప్రకటన చేయబోతున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బహుశా మరి కాసేపట్లో ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టే యోచనలో ఉందా అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా ఈ పార్టీకి ఇప్పుడే అఖిలేష్ యాదవ్, తర్వాత టీఎంసీ లీడర్ మహువా మొయిత్రీ, సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ కావచ్చు, బాలీవుడ్ సెలబ్రిటీలు అనురాగ్ కశ్యప్ కావచ్చు, ఈషా గుప్తా కావచ్చు, ఫతిమా షేక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది ఈ పార్టీకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. యువత ఏ విధంగా భారతదేశంలో ఎంత యాంగ్జైటీలో ఉంది, వాళ్ళు ఎంత డిప్రెషన్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏమీ కోరుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, అసలు ప్రధానంగా జరుగుతున్న పరిస్థితి, భారతదేశంలో జరుగుతున్న అవినీతి కావచ్చు, లేకపోతే కళ్ళ ముందు న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పోరాటాలు కావచ్చు, జరుగుతున్న కొన్ని న్యాయ వ్యవస్థలో జరుగుతున్న కొన్ని అవకతవకలు కావచ్చు, తర్వాత న్యాయమూర్తుల్ని పూర్తిగా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళందరికీ పెద్ద పెద్ద హోదా పదవులు ఇవ్వడం కావచ్చు, వాటన్నిటినీ జరుగుతున్న ఈ నేపథ్యం కొంత గందరగోళమైన పరిస్థితుల్ని తీసుకుని వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్న ఈ నేపథ్యంలో బేసిక్గా ఈరోజు జరుగుతున్న ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆయనకి పార్టీలు మద్దతు తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తర్వాత వివిధ పార్టీలకు సంబంధించిన, ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ మనకి కనపడుతుంది. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ మనం కానీ చూసుకుంటే ఒక్కసారిగా ఈ వ్యవహారంలో ఎలా ముందుకి, అంటే ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు తీర్మానం జరగబోతుంది, వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారా, లేదా దీన్నే రాజకీయ పార్టీగా ప్రకటిస్తారా అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. అయితే దీనికి ఇప్పుడు ఈ ఆహారంలో ఇంతవరకు జరుగుతున్న ఆహారాలు ఒక ఎత్తు అయితే, ఈ రోజు నుంచి జరగబోయే అంశాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఢిల్లీలో ప్రస్తుతానికి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రొటెస్ట్ విజువల్స్ని మనం చూస్తున్నాం. అక్కడ జెన్జీ, మరి ముఖ్యంగా యువత ఎక్కువ పార్టిసిపేట్ చేశారు. చాలామంది యువత మాట్లాడుతూ, మేము ప్రస్తుతానికి చదువుకోవట్లేదు, కానీ చదువుకునే విద్యార్థుల కోసం పోరాడడానికి మేము ఇక్కడికి వచ్చాము. ప్రస్తుతానికి కేంద్రానికి సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, అది ప్రధాన అంశం అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. వాళ్ళు కొన్ని స్లోగన్స్ కూడా ఇస్తున్నారు. ఆ స్లోగన్స్ కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। धर्मेंद्र
కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన సపోర్టర్స్ నహీ చలేగా ధర్మేంద్ర ప్రధాన్ కో నికాల్ దో అంటే ఆయనని తొలగించండి, ఆయన రిజగ్నేషన్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అదే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి మధ్యాహ్నం అయ్యేసరికి మరి మిగతా సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఇంకెవరైనా చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ చేరుకుంటే సోషల్ మీడియాలో మరొకసారి దానికి సంబంధించి మరింత మూమెంటం పెరిగే అవకాశం ఉంది పార్టీకి సంబంధించి. అలాగే పొలిటికల్ పార్టీగా కూడా మారే అవకాశం ఏమైనా ఉంటే కనుక మరి ఎవరెవరు జాయిన్ అవుతారు? చాలామంది ప్రముఖులు బయట నుంచి ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి టీఎంసీ ఎంపీ మమతా మోయిత్రే, అలాగే దాంతోపాటు సుప్రీంకోర్టుకి సంబంధించిన అడ్వకేట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేయడం మనం చూస్తున్నాం. సో ఒక్కసారి అభిజిత్ ఏం మాట్లాడాడు, ఒక్కసారి తను ఇవాళ ముఖ్యాంశాలు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాడు, వాటన్నిటి గురించి ఆయన ఏం మాట్లాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అలాగే డీటెయిల్గా ఈ ధర్నా ఎప్పటిదాకా జరగబోతుంది, ఇంకా ఏం జరిగే అవకాశం ఉంది రానున్న కొన్ని గంటల్లో, అది కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. अब मैं सीधा जंतर मंतर जा रहा हूँ and we are going to lead this protest with love and peace. सारे heading directly to जंतर मंतर. आप लोग भी सारे सीधा जंतर मंतर आइए और हम वहां पर अपना प्रोटेस्ट शुरू करेंगे. Just be careful. अब मैं सीधा जंतर मंतर जा रहा हूँ and we are going to lead this protest with love and peace. सारे heading directly to जंतर मंतर. आप लोग भी सारे सीधा जंतर मंतर. धर्मेंद्र प्रधान इस्तीफा दो, धर्मेंद्र प्रधान इस्तीफा दो, तानाशाही नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, धर्मेंद्र प्रधान इस्तीफा दो, धर्मेंद्र नहीं करेंगे